హలో ఎవ్రీవన్. ఇవాళ పేషెంట్ ఒక మంచి డౌట్ అడిగారండి. అదేంటో చెప్తాను వినండి. వాళ్ళ మదర్‌కి సర్వైకల్ క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారంట. వాళ్ళ మదర్ ఏజ్ 89 ఇయర్స్. ఇప్పుడు తను డౌట్ ఏంటి అంటే, నాకు ఒక డాటర్ ఉంది. నాకు మా మదర్‌కి వచ్చినట్టు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఏం చేయాలి అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకు వ్యాక్సిన్ ఉంది అని వచ్చింది అండి. ఈ వ్యాక్సిన్ మాకేమైనా హెల్ప్ అవుతుందా అని తన డౌట్. హాయ్, ఐఎమ్ డాక్టర్ రాధారాణి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. హాయ్, సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఉందండి. దాని పేరు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్. నార్మల్గా ఈ వ్యాక్సిన్ని 9 to 14 ఏజ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్లో వేస్తాము. ఈ వ్యాక్సిన్ వేసే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ 14 ఇయర్స్ కానీ, లేకపోతే గర్ల్స్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఫిజికల్ రిలేషన్ కానీ, ఇట్ హ్యాస్ ప్రొటెక్టివ్ ఎఫికసీ అప్ టు 90% ఉంటుంది. అంటే 90% సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది ఈ గర్ల్స్లో. తరువాత 14 ఇయర్స్ తర్వాత కానీ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, ఏజ్ పెరిగే కొద్దీ కానీ ప్రొటెక్టివ్ ఎఫికసీ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో ఇందాక డిస్కస్ చేసినట్టు మదర్ అడిగారు కదండి, తన బేబీకి అయితే అది బాగా యూజ్ అవుతుంది యాజ్ షీఈ్ కరెంట్లీ 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కానీ తనకు ప్రొటెక్టివ్ ఎఫికసీ చాలా తక్కువ ఉంటుంది. తనకు 39 ఇయర్స్ ఏజ్. సో మీ నార్మల్గా ఈ వ్యాక్సిన్ని ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వేసుకోవడమే కాకుండా ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎ రిస్క్ ఫర్ దిస్ క్యాన్సర్. సో ఎవ్రీ ఉమెన్ మస్ట్ అండ్ షుడ్ వ్యాక్సినేట్ ఫర్ దిస్ క్యాన్సర్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ని నార్మల్గా రొటీన్గా ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో, లైక్ మనము టీటీ ఇంజెక్షన్ ఎలా వేయించుకుంటాము, బీసీజీ వ్యాక్సిన్ ఎలా వేయించుకుంటాం పుట్టిన వెంటనే, అలాగా 9 to 14 ఇయర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈ వ్యాక్సిన్ని రొటీన్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో యాడ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్స్ కూడా వేస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫాలో